ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక బృందాలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం, హైదరాబాద్కు చెందిన ఎన్వి రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్లోకి వెళ్లింది. సహాయక చర్యల పురోగతిపై జిల్లా కలెక్టర్ సంతోష్తో కలిసి సమీక్ష నిర్వహించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. సహాయక బృందాలు కొనసాగిస్తున్న పనులను విభాగాల వారీగా విశ్లేషించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా టన్నెల్ బోరింగ్ మిషన్ నమూనాతో అధికారులకు టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగంలోని శిథిలాలను తొలగించామని చెప్పారు. వాటరింగ్ ప్రక్రియ, మట్టితీత పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ఎడమవైపు నుండి వాటర్ జెట్తో బురదను తొలగించే పనులు ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా వేగంగా జరుగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్పై పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు వాటర్ జెట్లను ఉపయోగించుకుంటున్నట్లు అధికారులకు డెమో ద్వారా వివరించారు కల్నల్ పరీక్షిత్ మెహ్రా. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించామని, దానికి సంబంధించిన కమిషనింగ్ పని పూర్తి అయిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎదుర్కొంటున్న ఆటంకాలను అధిగమిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వివరించారు. టన్నెల్ లోపల వెంటిలేషన్, లైటింగ్ సదుపాయాలను ముందుకు పొడిగించినట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక బృందాలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం, హైదరాబాద్కు చెందిన ఎన్వి రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్లోకి వెళ్లింది. సహాయక చర్యల పురోగతిపై జిల్లా కలెక్టర్ సంతోష్తో కలిసి సమీక్ష నిర్వహించారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్. సహాయక బృందాలు కొనసాగిస్తున్న పనులను విభాగాల వారీగా విశ్లేషించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా టన్నెల్ బోరింగ్ మిషన్ నమూనాతో అధికారులకు టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగంలోని శిథిలాలను తొలగించామని చెప్పారు. వాటరింగ్ ప్రక్రియ, మట్టితీత పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ఎడమ వైపు నుండి వాటర్ జెట్తో బురదను తొలగించే పనులు ఎస్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా వేగంగా జరుగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్పై పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు వాటర్ జెట్లను ఉపయోగించుకున్నట్లు అధికారులకు డెమో ద్వారా వివరించారు కల్నల్ పరీక్షిత్ మెహ్రా. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించామని, దానికి సంబంధించిన కమిషనింగ్ పని పూర్తి అయిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎదుర్కొంటున్న ఆటంకాలను అధిగమిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వివరించారు. టన్నెల్ లోపల వెంటిలేషన్, లైటింగ్ సదుపాయాలను ముందుకు పొడిగించినట్లు తెలిపారు. ఐదవ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయంలో అవినీతి తారాస్థాయికి చేరింది. అర్చకులు, ఆలయ అధికారులు కుమ్మక్కై అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. భక్తులు సమర్పించే బంగారం, వెండి కానుకలు కాజేస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు. తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రం. శక్తి స్వరూపిణి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తారు. అలంపూర్ క్షేత్రంలో వీఐపీ భక్తులకున్నంత ప్రాధాన్యత సాధారణ భక్తులకు ఉండదన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ సామాన్య భక్తులకు సౌకర్యాలు అంతంత మాత్రమే. వీఐపీ భక్తులొస్తే రెడ్ కార్పెట్ వేసి బ్రహ్మరథం పడతారు. వారు దర్శనం చేసుకుని వెళ్లే వరకు ఆలయ అర్చకులు, అధికారులు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. దానికి తగిన ప్రతిఫలాన్ని వీఐపీ నుంచి పొందుతారని తెలుస్తోంది. కొన్నేళ్లుగా జోగులాంబ అమ్మవారి ఆలయంలో భక్తులు అందించే కానుకల విషయంలో రికార్డులు సరిగ్గా మెయింటైన్ చేయడం లేదన్న విమర్శలున్నాయి. బంగారం, వెండి ఆభరణాలు కానుకలుగా అందించే భక్తులకు రసీదులు ఇవ్వకుండా గుడిలో చక్రం తిప్పుతున్న కొంతమంది స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు బంగారం, వెండి ఎంత నిల్వ ఉందన్న వివరాలు అందుబాటులో లేవు. బాలబ్రహ్మేశ్వర స్వామి అలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రంలో బంగారు ఆభరణాలు మాయం కావడంలో ఆలయ అర్చకుడి హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. ఈయన దాతలు ఇచ్చే కానుకలు, వస్తువులకు ఎండోమెంట్ తరపున కొనుగోలు చేసినట్లు బిల్లులు డ్రా చేస్తున్నట్లు సమాచారం.
హోమం కోసం ఇచ్చే నెయ్యి, లైట్లు, నిత్య అన్నదానం కోసం ఇచ్చే వస్తువులు, డబ్బులు అన్నీ స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆలయ భూమిని అతి తక్కువ ధరకే లీజుకివ్వడం, పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా తక్కువగా చూపి మిగిలిన మొత్తాన్ని కాజేస్తున్నట్లు భక్తులు చెప్తున్నారు. మీరు ఏదైతే వివిఐపుల్ని మీకు అనుకూలంగా చేసుకుంటూ కలెక్టర్ వచ్చినప్పుడు, మరి ఎస్పీ వచ్చినప్పుడు, మినిస్టర్లు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు పూజ చేస్తావా? సామాన్య మానవులకు పూజ చేయవా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీకు మరి అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పిపోతా ఉంది. దయచేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలి. మన శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తే అమ్మవారే మనల్ని అంతం చేస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ గారు చేసే భాగవతం అంతా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరియు అక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీ ఏం చేస్తుంది, మరి దేవాదాయ శాఖ ఇంతవరకు కూడా ఆయన చర్యలు ఎందుకు తీసుకుంటలేదు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఆలంపూర్లో పేరుకే ఈవో అంతా ఓ అర్చకుడే నడిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. అర్చకుడి అక్రమాల్లో ఈవోకి వాటా అందుతోందన్న ఆరోపణలున్నాయి. తాను చెప్పినట్టు ఈవో వినకపోతే అర్చకుడు ఎంతకైనా తెగిస్తాడని తెలుస్తోంది. 3 ఏళ్లుగా అర్చకుడు ఈవో కలిసి ఆలయానికి ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారని పాలక మండలి సభ్యులు చెప్తున్నారు. దేవాలయానికి వచ్చే డొనేషన్లు, చందాలు సగానికి పైగా నొక్కేసి ఈ ఇద్దరు జేబులు నింపుకుంటున్నారని మండిపడుతున్నారు. ధూపదీప నైవేద్యాలు ఏమీ లేనటువంటి దేవాలయం లోపల నిత్యము ధూపము దీపము చేసుకుంటూ జీవనాలు కొనసాగించేటువంటి అర్చక సోదరులు వాళ్ళ మీద కక్ష కడతారా? ఇదైనా మీకు ఉండాల్సినటువంటి నాయకత్వము? ఒక ప్రధాన అర్చకునికి ఉండాల్సినటువంటి లక్షణం ఇది. ఈవో గారు తక్షణమే స్పందించాలి. ఆలయంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బయట పెట్టాలి. మీ అంతలో మీరు ఉండండి, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. లేదు మీరు ఇదే రకంగా మా ధూపదీప నైవేద్య అర్చకుల్ని ఇబ్బంది పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు తగిన గుణపాఠం మేము చేస్తాము. అనేక ఆరోపణలు వస్తున్నా పూజారిపై ఈవో ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవో అక్రమాస్తులపై ఇటీవలే ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రి కొండ సురేఖకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాల్ దృష్టికి తీసుకువెళ్లారు. సస్పెండ్ చేసి ఆస్తులపై విచారణ చేయాలని కోరారు. కొన్నేళ్లుగా ఆలయానికి వస్తున్న డొనేషన్లు, ఆస్తులపై ఆడిట్ చేయాలని కోరారు. స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ తక్షణం విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఎండోమెంట్ కమిషనర్ ని ఆదేశించారు. అర్చకుడి అక్రమాలపై దేవాదాయ శాఖ విచారణ సంస్థలు దృష్టి పెట్టినట్లు సమాచారం. క్రిమినల్ కేసు నమోదైన వ్యక్తిని ఇంతటి ప్రతిష్టాత్మకమైన జోగులాంబ దేవాలయంలో పూజారిగా కొనసాగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్చకుణ్ణి, ఈవోను విధుల్లోంచి తొలగించి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలన్నారు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్. దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ పిఎస్ గారికి, సోమరాజు గారికి కూడా ఆయన పైన కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే దేవాదాయ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే భక్తులు ఇచ్చే కానుకలకు లెక్కపత్రం లేకుండా ఆయన సొంత ఖాతాలకు మళ్లించుకుంటున్నాడు. ఇప్పటి వరకు జోగులాంబ గద్వాల జిల్లాలో సంబంధించిన పలు ఆలయాలకు కూడా ఆడిట్ జరగలేదు. తొందరలోనే ఆడిట్ నిర్వహించి ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ కూడా ఆయన పైన విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆయనను ఉద్యోగం నుంచి కూడా ఈ అవినీతిపరమైనటువంటి ఉద్యోగులు కూడా తక్షణమే తొలగించాలని తెలియజేస్తున్నాం. ఆలయంలో అవినీతి భాగోతంపై అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఫిర్యాదును జిల్లా ఎండోమెంట్ అధికారులు లైట్ తీసుకున్నారు. ఎమ్మెల్యే స్పీకర్ కి ఫిర్యాదు చేయడంతో అవినీతి ఆరోపణలపై విచారణ మొదలైంది. 2 విచారణల తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మంచిర్యాల జిల్లా పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కేసుకో రేటు కట్టి వసూలు చేస్తున్నారని పబ్లిక్ ఓపెన్గానే చెబుతున్నారు. ముఖ్యంగా స్టేషన్ బెయిల్స్ విషయంలో లక్షల్లో వసూలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినపడుతున్నాయి. మంచిర్యాల జిల్లా పోలీస్ శాఖ గాడి తప్పినట్లే కనపడుతోంది. కొంతమంది పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ ను గాలి కొదిలి జేబులు నింపుకునే పనిలో ఉన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పొలిటికల్ లీడర్లు పైరవీకారులతో కలిసిపోయి కేసుకు రేటు వసూలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. మంచిర్యాల డివిజన్ లో ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ల్యాండ్ సెటిల్మెంట్లు, సివిల్ కేసుల డీలింగ్స్, అక్రమ ఇసుక దందా, రియల్ ఎస్టేట్ వెంచర్లు, గంజాయి కేసులో డీలింగ్స్ జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
మంచిర్యాల జిల్లాలో కొంతకాలంగా గొడవలు, దాడులు జరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని పబ్లిక్ ఆరోపిస్తున్నారు. కొందరు లీడర్లు, రియల్టర్లు గంజాయి గ్యాంగ్లను పెంచి పోషిస్తున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్లతో పాటు రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ గ్యాంగ్లను ఉసిగొలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా ఏడాదిలో 8 మందిపై దాడులు జరగడం కలకలం రేపింది. దాడులకి పాల్పడిన వ్యక్తులపై నామమాత్రపు కేసులు పెడుతున్న పోలీసులు బాధితులపై అటెంప్ట్ మర్డర్ కేసులు రిజిస్టర్ చేసి ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం మంచిర్యాలలోని చేపల మార్కెట్లో జరిగిన దాడి అలజడి సృష్టించింది. 50 సంవత్సరాల వ్యక్తిపై కొంతమంది యువకులు మూకుముడిగా దాడి చేయడం ఆందోళన కలిగించింది. కోర్టు నుంచి కూడా నేను పర్మనెంట్ ఇంజక్షన్ తెచ్చుకోవడం జరిగింది. అయినా కూడా అధికారులకు విన్నవించిన, కలెక్టర్కి ఇచ్చిన, రెవెన్యూలకు ఇచ్చిన, ఎవరికి ఇచ్చిన, పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు ఇది సివిల్ మ్యాటర్ అని వాళ్ళు తప్పేసుకుంటారు. మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. కలెక్టర్ గారికి విన్నపం చేసుకున్నా, డిపిఓ గారికి చేసుకున్నా, మైనింగ్ ఏడీ గారికి చేసుకున్నా, నాకు ఎలాంటి నా అనుమతులు లేకుండానే నా పట్ట ల్యాండ్కి వెళ్ళి ఇసుక రవాణా చేస్తూ వాళ్ళు మెయిన్గా వెంచర్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు వెంచర్ అక్కడ 20 ఎకరాలు వెంచర్ పెట్టినారు. వాళ్ళకు నా దాంట్లోకి వెళ్ళిపోవాలని నేను న్యాయం చేయలేకపోతుంది. ఇక్కడ మాకు ప్రెషర్ ఉన్నారు అంటున్నారు. అంటే మాకు ప్రెషర్ ఉన్నా మేము న్యాయం చేయలేకపోతాం. మీరు అంటే ఎక్కడైనా బాబు కోర్టు మా సివిల్ మ్యాటర్ వాళ్ళు తప్పించుకుంటారు. అధికారి కలెక్టర్ పోతే ఈయన అంటారు. 2 సార్లు పిటిషన్ ఇచ్చిన, డిపో గారికి ఇచ్చిన, కలెక్టర్ గారికి ఇచ్చిన, రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్న, గ్రీవెన్స్లో మండే ఇచ్చిన, కానీ ఎక్కడేం లేదు, న్యాయం లేదు. వాళ్ళు అది తీసేస్తారు. మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పలేదు. కానీ ఎవరు కూడా ఎక్కడ ఎలాంటిది లేదు. ఎలాంటిది ఉన్నా నేను దానికి ఇవ్వడానికి సిద్ధం. నెల రోజుల క్రితం ఓ జాగృతి నాయకుడిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఎలాంటి విచారణ లేకుండా రిమాండ్కి పంపడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 6 నెలల క్రితం మంచిర్యాల ఏసీపీ ఆఫీసులో మంచిర్యాలకి చెందిన ఓ కౌన్సిలర్ తనపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని రిమాండ్ చేసే సమయంలో ఏసీపీ ఆఫీసులో గొంతు కోసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో జిల్లాలో పనిచేసిన ఓ సీఐ 4 ఆర్ఎంపీలపై నమోదు చేసిన కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,00,000 డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆర్ఎంపీలు ఏసీబీ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం తెలుసుకున్న సీఐ త్రుటిలో తప్పించుకున్నారు. ఏడాది కిందట ఓ పోలీస్ స్టేషన్ లో నమోదైన 498A కేసులో 2 లక్షలు తీసుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. చాలా కేసుల్లో స్టేషన్ లోకి ఇచ్చే అధికారం ఉండడంతో కేసులు బట్టి రేట్స్ ఫిక్స్ చేస్తున్నారు. చిన్న కేసుల్లోనూ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకుంటే రోజుల తరబడి తిప్పుకోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో 8 మందిపై దాడి జరగగా తిరిగి దాడిలో గాయపడ్డ వారిపైనే కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విపక్షాల నేతలను టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని నేతలు అంటున్నారు. గూండాయిజం, రౌడీజం, పెద్ద పెద్ద రాళ్లు పట్టుకొని మా మీద దాడికి పాల్పడ్డారు, నా మీద దాడికి పాల్పడ్డారు. మా కార్యకర్తకు దెబ్బలు తాకినాయి, రక్తాలు వచ్చినాయి. కానీ ఉల్టా మా మీదనే, అంటే ఏసీపీ గన్మెన్ కూడా రాళ్ళు ఇసిరింది ఎవరో తెలుసు, రాళ్ళు ఎవరి మీద పడ్డాయో తెలుసు. రాళ్ళు మా మీదకి ఇసురితే మా మీదనే కేసు పెట్టారు. ఎవరైతే రాళ్ళు ఇసిరినరో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు ఇప్పటి వరకు. వాళ్ళు రాళ్ళు ఇసురుతున్న వీడియోలు ఇవ్వడం జరిగింది, ఫోటోలు ఇవ్వడం జరిగింది, దెబ్బలు దాకిన విషయం చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. మన మంచిర్యాలకి ఈ దాడుల సంస్కృతి తీసుకొచ్చారు. ఇది మంచిది కాదు. ఇటువంటి దాడులు ఇవన్నీ కూడా వెంటనే ఆపాలి. మన మంచిర్యాలలో అభివృద్ధి అనేది కావాలి, దాని మీద దృష్టి పెట్టాలి. కొన్ని సంఘటనల్లో పోలీసులే నేరుగా నాయకులపై దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతోంది. మంచిర్యాల నస్పూర్, హజీపూర్, ముల్కల మండలాల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో అదే స్థాయిలో వివాదాలు సైతం పెరుగుతున్నాయి. ఇదే అదునుగా కొంతమంది పోలీసులు సివిల్ కేసుల్లో తలదూర్చి ల్యాండ్ సెటిల్మెంట్లకు దిగుతున్నారు. జిల్లాకు చెందిన ఓ అధికారి అయితే ఏకంగా వివాదాస్పద భూములకు రేటు గట్టి అందులో 20 నుంచి 30% వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఓ ఫిర్యాదు రాగానే ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో దానికి అనుగుణంగా రేటు డిసైడ్ అవుతోంది. రాజకీయ పలుకుబడితో పోస్టింగ్లు తెచ్చుకున్న ఆఫీసర్లు తర్వాత రాజకీయ నేతలు చెప్పినట్లు నడుచుకోవడంతోనే ఈ పరిస్థితులు ఉన్నాయన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కంటే వసూళ్లపైనే ఫోకస్ పెట్టిన పోలీస్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని మంచిర్యాల ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడాలంటున్నారు ప్రజలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడుతోంది. ఒకవైపు పాలక మండలి లేకపోవటం, మరోవైపు నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కనీస సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. పంచాయతీ సెక్రటరీలు అప్పు చేసి పనులు కొనసాగిస్తున్నా కానీ వాటి బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాది దాటినా ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి గందరగోళంగా మారింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేజర్ పంచాయతీలతో పాటు తండాలు కలిపి మొత్తం 1184 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేజర్, మైనర్ అనే తేడా లేకుండా దాదాపు అన్ని జీపీల్లో సమస్యలు పేరుకుపోయాయి. కనీస సౌకర్యాల కోసం గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో సమస్యలు చెప్పుకునేందుకు అధికారులు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు ఉన్నాయి. ఒక్క అధికారికి ఒకటికి మించి గ్రామాల బాధ్యతలు అప్పగించడమే ఇందుకు కారణమని తెలిసిందే. ఊళ్ళో సర్పంచ్ అనే వ్యక్తి ఉంటే ఏదైనా సమస్య ఉంటే సర్పంచ్కి చెప్తే వితిన్ 1 రోజులో 2 రోజుల్లో పరిష్కారం చేస్తాడు. అదే ఈ ప్రత్యేక అధికారి పరిపాలన వల్ల మనకు సెక్రటరీ కూడా ఉదయం 8కి రావాల్సిన సెక్రటరీ 9కో 10కో రావడం జరుగుతున్నది. వస్తాడు, ఒక 1 అవర్ కూర్చుంటాడు సెక్రటరీ, వెళ్ళిపోతాడు. ప్రజల యొక్క సమస్యని ఎవరు వినిపించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాల్లో మంచినీటి సమస్య ఉంది. చాలా చోట్ల వాటర్ ట్యాంకుల్లో నీరు నింపే బోర్లు రిపేర్కు వచ్చాయి. కొన్ని గ్రామాల్లో బోర్లు ఎత్తేశాయి. ఎండలు పెరిగిపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కొత్త బోర్లు వేయాలన్నా, బోర్ల మరమ్మతులు చేయాలన్నా అధిక భారం అవుతుందంటున్నారు సెక్రటరీలు. కొన్ని గ్రామాల్లో స్ట్రీట్ లైట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ లేక దోమలు వ్యాపిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు తమ శాలరీ నుంచి గ్రామాల కోసం ఖర్చు చేస్తున్నారు. మరి గ్రామాల్లో అయితే పారిశుద్ధ్యం కానివ్వండి, స్ట్రీట్ లైట్ పెట్టడంలో కానీ 100% అధికారుల నిర్లక్ష్యం వల్ల మొత్తం కుంటు పడుతున్నది అభివృద్ధి అనేది. ఏమన్నా అంటే ఇక్కడ ఈ మురికి కాలువ తీయట్లేదు, స్ట్రీట్ లైట్ పెట్టలేదు అంటే మా దగ్గర ఫండ్స్ లేదని చెప్పడం, మరి వాళ్ళు పట్టించుకోకపోవడం, మరి గ్రామాల్లో చెత్త చెదారము కంపు వాసనతోని గ్రామాలన్నీ ఇదవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేసి గ్రామాన్ని కాపాడాలా. ఏడాది నుంచి పంచాయతీల్లో ఆఫీసర్ల పాలన నడుస్తోంది. సర్పంచ్ల పదవీకాలం ముగిసి సంవత్సరం దాటినా ఎన్నికలపై స్పష్టత లేదు. అధికారులకు తమ సమస్యలు చెప్పుకుంటే నిధులు లేవని, వచ్చాక చేస్తామని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. పంచాయతీల నిర్వహణ తమకు అదనపు భారంగా మారిందంటున్నారు అధికారులు. పారిశుద్ధ్యం లోపించింది, ఫండింగ్ లేదు, సెక్రటరీ 10 గంటలకు వస్తే 5 గంటల లోపల పని ఉన్నదని వెళ్ళిపోతున్నారు. అసలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అడుగు పెడదామంటే ప్రజలకు అక్కడ ఎటు పోదామనేది ఏర్పడతలేదు, ఎవరికి చెప్పుకుందాం అనేది బాధ ఉన్నది తక్షణం. ఎందుకంటే ఈ సెక్రటరీలకు కూడా ఇలా పని భారం అయిపోయింది. వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, అభివృద్ధికి బిల్లులు లేవు. గతంలో సర్పంచులు చేసిన ఆ బిల్లులకే వాళ్ళు చెల్లించలేకపోతున్నారు, ఇప్పుడేమి ఇవ్వాలని అంటున్నారు. ప్రభుత్వం తొందరగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలంటున్నారు పబ్లిక్. గ్రామాల్లో పాలక మండలి ఏర్పాటైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు. వరి పంటకు సాగునీరు అందడం లేదని ఆందోళన చెందుతున్నారు ఖమ్మం జిల్లా రైతులు. అధికారుల తీరు వల్లే సాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదంటున్నారు. పొట్ట దశలో ఉన్న పంటను కాపాడాలని వేడుకుంటున్నారు రైతులు. వరి పంట పొట్ట దశలో ఉన్న టైంలో సాగర్ ఎడమ కాలువ నుంచి సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు ఖమ్మం జిల్లా రైతులు. కల్లూరు మండలంలో సాగర్ కాలువ కింద యాసంగిలో 30,000 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సర్కిల్కు 3,200 క్యూసెక్కుల నీరు అందాల్సి ఉంది. ప్రస్తుతం 2,400 క్యూసెక్కుల నీరే సరఫరా అవుతోంది. ఇక మధిర బ్రాంచ్ కాలువకు 1,500 క్యూసెక్కులకు పైగా సాగునీరు సరఫరా కావాల్సి ఉంది. ఇక్కడ 700 నుంచి 800 క్యూసెక్కుల వరకే నీరు సరఫరా అవుతోంది. దీంతో మధిర పరిధిలోని లింగాల, పుణ్యపురం, చెన్నూరు, పెద్ద కోరుకొండ, చిన్న కోరుకొండ, ఊట్కూరు ప్రాంతాల్లో మేజర్ కాలువలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ అధికారి ఆ ప్రాంతానికి ఎక్కువ నీళ్లు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆయకట్టుకి చివరి దశలో ఉండి పెట్టినోళ్ళే పెడతా ఉన్నారు. వారబందు వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. తిరిగి నైటు నిద్రలో అక్కడే పడుకున్నా చాలా అసలు ఫలితాలు కూడా తగ్గటం లేదు. దీనికి ఆ చివరి అసలు స్టార్టింగ్లో కాలువలు కూడా చాలా రిపేర్లు ఉంటాయి. వాళ్ళు ఇడిచిపెట్టినా మాకు చివరి దశకు కూడా చేరటం లేదు. ఆ గండ్లు పడి వాటర్ కూడా చాలా వేస్ట్గా పోతున్నాయి. అక్కడ ఇడిచిపెట్టడం వాటర్ బాగా ఇడిచిపెడుతున్నారు. ఇక్కడికి వచ్చే చివరి వరకు వచ్చేసరికి వేస్ట్గా పోతుంది, చేరుకోవటం లేదు. అక్కడ ఉన్న అధికారులు కూడా వాటిని స్పందించాలని కోరుకుంటున్నాం. యాసంగి పంటలకు ప్రభుత్వం వారబంది పద్ధతిలో సాగర్ కాలువ నుంచి నీరు అందిస్తుంది. గత జనవరి నెల 8 నుంచి ఇప్పటి వరకు 3 దశలుగా వారబందిని అమలు చేశారు. అయితే నీటి పంపిణీపై అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేదన్న విమర్శలు వస్తున్నాయి. అధికారుల మధ్య సమన్వయం లేకపోవటం వల్ల మధిర బ్రాంచ్ కాల్వ పరిధిలోని పలు మేజర్లకు సక్రమంగా సాగునీరు సరఫరా కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీ ఆఫీసులో సాగునీటి పంపిణీపై అధికారుల మధ్య వాగ్వాదం జరిగిందంటున్నారు రైతులు. అయితే సాగునీటి సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. అంటే
పూర్తిగా నీరు అందిస్తాం, కానీ పైనుంచి రావాలి కదా మాకు నాగార్జున సాగర్ నుంచి. మళ్ళీ ఒకవేళ రాలేదనుకో ఇబ్బంది పడతాం కదా. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర కూడా ఒక మీటింగ్ నిర్వహించుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ సమిష్టిగా పనిచేస్తాయని అనుకుంటున్నాం. వారబందీ అంటే 7 రోజులు కంటిన్యూగా సాగునీరు అందించాల్సి ఉంటుంది. కానీ 5 రోజులే సాగునీరు సరఫరా అవుతోందంటున్నారు రైతులు. వారంబందీ అమలుపై అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుతో పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. నీళ్ళు అందట్లేదని పోయినసారి ఎట్లా అయింది, ఇప్పుడన్నా వస్తాయేమని మేము ఆఫీస్కి వెళ్ళటం కూడా జరిగింది. ఇదిగో మేము ఇది ఇస్తాము, మీ చివరి దశకి కూడా నీళ్ళు అందించే బాధ్యత మాదని కూడా మాకు ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు వాళ్ళు. మాకు వాటర్ అందట్లేదు కాబట్టి దీని గురించి మేము ఆందోళన చేయడానికి రైతులు ఎటువంటి పరిస్థితిలో వెనకడగం, అవసరమైతే రోడ్లు ఎక్కి ధర్నాలకైనా సిద్ధపడతామని కోరుతున్నాం. మాకు కంటిన్యూగా నీళ్ళు వదలాలి. పొట్ట దశలో ఉంది వరి, ఈ ఎండిపోతే ఇక పెట్టుబడులు మొత్తం పోతాయి, అప్పులు పాలయ్యి ఇక అంతే సంగతులు. దయచేసి కంటిన్యూగా నీళ్ళు వదలాలి. సాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. నీటి వినియోగం పెరిగింది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫంక్షన్ హాల్స్, వాటర్ ప్లాంట్ సప్లయర్స్, మైనింగ్, గ్రానైట్ కంపెనీలు పరిమితి లేకుండా ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తున్నట్లు భూగర్భ జలశాఖ అధికారులు గుర్తించారు. బెంగళూరు తరహాలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రౌండ్ వాటర్ను తోడేసే ఇండస్ట్రీలు, కంపెనీలకు ఫైన్లు విధించడమే కాకుండా నిబంధనలు అతిక్రమించే వాటిని సీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షలకు పైగా బోర్లు, వ్యవసాయ బావులున్నాయని భూగర్భ జలశాఖ అధికారుల రికార్డులను బట్టి తెలుస్తుంది. గ్రానైట్ మైనింగ్ తో పాటుగా కమర్షియల్ అవసరాలకు ఇండస్ట్రీలు నిత్యం లక్షల లీటర్ల నీటిని భూగర్భం నుంచి తోడేస్తున్నారు. పెద్ద పెద్ద మోటార్లతో వాటర్ను తోడేస్తుండటంతో భవిష్యత్తు తరాలకు ముప్పు పొంచి ఉందని భూగర్భ జలశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు సర్కార్ వాల్టా యాక్ట్ 2002ను పటిష్టపరుస్తూ గ్రౌండ్ వాటర్ వాడకంపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బోర్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వేయకుండా భూగర్భ జలశాఖ నుంచి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అనుమతి లేకుండా బోర్లు వేస్తే సీజ్ చేస్తున్నారు. బోర్ వేస్తున్న వారు 200 నుంచి 1000 మీటర్ల లోతు వరకు బోర్లు వేస్తున్నారు. అప్పటికీ నీరు పైకి రాకపోతే మరింత లోతుకు వేస్తున్నారు. ఇండిపెండెంట్ హౌసెస్, వ్యవసాయ రంగాలతో పాటు అపార్ట్మెంట్లు, హౌసింగ్ సొసైటీలకు మినహాయించి పరిమితికి మించి నీటిని వాడుతున్న ఇండస్ట్రీలు 14,500 రూపాయలు, 25,000 నుంచి 50,000 లీటర్లు వినియోగించేవారు 18,000 రూపాయలు, 50,000 నుంచి 1,00,000 లీటర్లకు 32,000, అంతకు మించి వాడే ఇండస్ట్రీలు 42,000, మైనింగ్ ప్రాజెక్టులు 1,00,000 రూపాయలు చెల్లించి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంది. కానీ ఎవరూ కూడా అనుమతులు తీసుకోవడం లేదు. నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. నీటి నిల్వ పెంచడం కోసం భూగర్భ జలశాఖ అధికారులు నీటి వాడకంపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇంకుడు గుంతలు తవ్వి వర్షం నీరు భూమిలో ఇంకేలా ప్రజలకు తెలియచేయాలి. ఫంక్షన్ హాళ్లలో, పరిశ్రమలకు విచ్చలవిడిగా నీటి వాడకం కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. మైనింగ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 24 గంటలు ఆ వాటర్ను తోడేస్తున్నారు. దానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అంతేకాకుండా ఈ అపార్ట్మెంట్లో కూడా విపరీతంగా పెరిగిపోవడం వలన అపార్ట్మెంట్లు వాళ్ళు ఒకరు 200 వేస్తే ఒకరు 300, ఒకరు 300 వేస్తే ఒకరు 1000, ఒకరు 1000 వేస్తే ఇంకోళ్ళు 2000, ఇట్లా దానికి అడ్డు అదుపు అనేది లేకుండా పోతుంది. నేను ముఖ్యమంత్రి గారికి మరియు సిఎస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి నా యొక్క విన్నపం ఏమిటంటే వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వాల్టా కమిటీలు కూడా ప్రతి జిల్లాలో ఉండాలి. అవి నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేయబడలేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో పర్యావరణ కార్యకర్తలను సమీకరించుకొని ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలు అనేటివి ప్రస్తుత తరుణంలో లేకుండా పోయాయి. ఈ వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి. అవసరమైతే ఈ హైడ్రా తరహా అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయాలి. పర్యావరణ చట్టాలని
కఠినతరం చేయాలి. ఇంకా అవసరమైతే వాటిని సవరణలు చేయాలి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను అలాగే ఉంచడం కాకుండా వాటిని సవరణలు చేయాలని నేను కోరుకుంటున్నాను. గ్రౌండ్ వాటర్ పరిమితికి మించి వినియోగిస్తున్న 25 ఇండస్ట్రీల నుంచి 6,50,000 వరకు ఫైన్లు వసూలు చేసినట్లు తెలిపారు భూగర్భ జల శాఖ డీడీ శైలశ్రీ మల్లికాదేవి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు. నోటీసులకు రెస్పాండ్ కాని ఇండస్ట్రీలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు వారి నుంచి 2023 సంవత్సరంలో తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ రూల్స్ అనేది గవర్నమెంట్ ఒకటి జీవో విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారము ఎవరైనా భూగర్భ జలాలను విచ్చలవిడిగా వాడకం చేసే వాళ్ళైతే ఇండస్ట్రీస్ కావచ్చు, పారిశ్రామిక అవసరాలు, బహుళ అంతస్తుల భవనాలలో ఎక్కువ వాటర్ భూగర్భ జలాలను దుర్వినియోగం చేసినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. దాని గురించి ప్రభుత్వము వాటికి కొన్ని స్లాబులు నియమించింది. మోర్ దాన్ 20,000 లీటర్ల కంటే ఎక్కువ భూగర్భ జలాన్ని వెలికి తీసినప్పుడు భూగర్భ జల శాఖ నుండి కంపల్సరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇండస్ట్రీ పారిశ్రామిక అవసరాలు కావచ్చు, లేకపోతే ఏమన్నా నీటి శుద్ధి వాటర్ ప్లాంట్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి మా భూగర్భ జల శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ విధిగా పొందవలసి ఉంది. ఒకవేళ మేము జిల్లా వ్యాప్తంగా ఈ హాస్పిటల్స్, రెస్టారెంట్స్, ఈ బహుళ అంతస్తుల భవనాలు, గ్రానైట్ ఇండస్ట్రీస్, ఇంకా వేరే ఎలాంటి ఫర్మ్స్ అయినా కూడా వాళ్ళ విధిగా ఎగ్జిస్టింగ్ బోర్వెల్ ఉన్న వాళ్ళంతా తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఎన్ఓసి తీసుకొని పక్షాన వాళ్ళకి పెనాల్టీస్ కూడా విధించబడుతుంది. 2 సార్లు నోటీసులు అందించి వారిలో మార్పు రాకపోతే ఇండస్ట్రీలను సీజ్ చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయం మంచి పరిణామమే అని అంటున్నారు ప్రజలు. ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆదిలాబాద్ జిల్లా మక్రా గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. మనుషులకే కాదు చెట్లకు ఆధార్ అవసరమని నిరూపించింది. ఇదే విషయంపై ఇప్పుడు అన్ని చోట్ల చర్చ జరుగుతోంది. దేశంలోని ఎక్కడా లేని విధంగా ట్రీ ఆధార్ను ప్రవేశపెట్టింది ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రాకే గ్రామ పంచాయతీ. మనుషులకు వ్యక్తిగత ఐడెంటిటీ ఎంత అవసరమో మొక్కలకు, వృక్షాలకు గుర్తింపు అవసరమే అన్న వినూత్న ఆలోచనతో మొక్కలకు క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు గ్రామ తాజా మాజీ సర్పంచ్ మీనాక్షి. 5 ఏళ్ల కిందట కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడింది ముక్రా గ్రామం. అభివృద్ధిలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను అందుకొని ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిచింది. ఇప్పుడు మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. హరితహారంలో భాగంగా గ్రామంలోని చెట్లను కాపాడుకునేందుకు వినూత్నంగా జియో ట్యాగ్తో పాటు క్యూఆర్ కోడ్ను అనుసంధానం చేసింది. మొబైల్ యాప్ ద్వారా చెట్లకు డిజిటల్ ట్రీ ఆధార్ను పరిచయం చేసింది. ముక్రాకే గ్రామంలో కనిపించే ప్రతి చెట్టుకు ఓ క్యూఆర్ కోడ్తో గుర్తింపు నంబర్ కనిపిస్తుంది. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు ఆ చెట్టు యొక్క డీటెయిల్స్ మొత్తం మీ మొబైల్ ఫోన్లో కనిపిస్తాయి. షాప్లో వస్తువులకు క్యూఆర్ కోడ్లు ఉన్నట్టే గ్రామంలోని ప్రతి చెట్టుకు ట్రీ ఆధార్ కనిపిస్తుంది. డిజిటల్ ట్రీ ఆధార్ ద్వారా చెట్టు గుర్తింపు నంబరు, ఆ చెట్టు పేరేంటి, చెట్టు వయస్సు, ఆ చెట్టు ఏ సంవత్సరంలో నాటారు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతం తీసుకుంటుంది, ఆక్సిజన్ ఎంత శాతం వదులుతుందో కూడా ఇందులో చూపిస్తుంది. ఒక చెట్టు నాటడం చిన్న విషయమే, కానీ ఆ చెట్టుని రక్షించుకోవడం శ్రమతో కూడుకున్నది. అలాంటిది 1,00,000కు పైగా చెట్లు కాపాడుకోవాలంటే ఆ కష్టం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇందులో భాగంగానే ముక్రాకే మాజీ సర్పంచ్ మీనాక్షి చెట్లను కాపాడుకోవడానికి డిజిటల్ ట్రీ ఆధార్ను ప్రవేశపెట్టారు. దేశంలోని డిజిటల్ ట్రీ ఆధార్ ప్రవేశపెట్టిన మొదటి గ్రామం ఇదే. 5 సంవత్సరాల దాకా సర్పంచ్ అయ్యి ఈ గ్రామంలో ఒక్క చెట్టు కూడా లేకుండి అన్ని చెట్లు నాటడం జరిగింది. 5 సంవత్సరాల 1,00,000 పైన. మనం చెట్లు పెట్టడమే ఏం అంత పెద్ద పని కాదు, దానికి బతికించడము చాలా పెద్ద పని. అన్ని చెట్లు ఇప్పటిదాకా 1,00,000 పైననే బతికి ఉన్నాయి. దానికి ఇప్పుడు మనం ఎట్లా అవి ఎన్ని రోజులు బతికింది, ఎన్ని రోజులు చాలా పెద్దగా ఉంది, ఏం ఆక్సిజన్ ఇస్తున్నది. కరోనా టైంలో ఆక్సిజన్ లేకుంటే ఎన్నో మంది చనిపోయారు కదా. ఇప్పుడు మా ముక్రాకేలో అన్ని ఎటు చూసినా గ్రీనర్ ఉన్నది. ఎక్కడ స్థలం ఖాళీ ఉన్న స్థలంలో నేను చెట్లు నాటడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలలో చెట్లను పెంచేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నా సత్ఫలితాలు రావడం లేదు. కానీ ముక్రాకే గ్రామ పంచాయతీ 100% మొక్కలను పెంచి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది.
ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వాడుకుంటూ మొక్కలను పెంచుతున్నామన్నారు మాజీ ఎంపీటీసీ సుభాష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.